ఫ్రెండ్స్, ఇక్కడ విజయ్ తీసుకున్న సంచలన నిర్ణయం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి విషయంలో ఊహించని మార్పులు తీసుకురాబోతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. అయితే విజయ్ తన భార్య పట్ల, తన పిల్లల పట్ల ఎంత కట్టుబడి ఉన్నాడు, ఎంత నిజాయితీగా ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది. బహుశా ఆ నిజాయితీ, ఆ విషయాలను గమనించి తన భార్య, తన పిల్లలు విజయ్‌ని అర్థం చేసుకొని భార్య విడాకుల్ని క్యాన్సిల్ చేసి కొడుకు తను తండ్రి విషయంలో చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఒక్కసారి కనుక మనం అసలు ఈ ఆస్తి విలువల విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా 650 కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తులకు ఇక విజయ్ దళపతి వారసుడని చెప్పచ్చు. అంటే తన స్వశక్తితో తను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు ఇవన్నీ. నిజానికి దాదాపుగా 2.5 దశాబ్దాల పాటు విజయ్ తన జీవితంలో ఎన్నో రకాలుగా సంపాదిస్తున్నాడు. యాక్టర్‌గా, బ్రాండ్ అంబాసిడర్‌గా, అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, లగ్జరీ కార్స్, ఇలాగా అసలు నిజం చెప్పాలి అంటే కొన్ని వందల వేల కోట్లు సంపాదించుకున్నాడు. అయితే తనకున్న కార్ల లిస్ట్ చూడాలి అంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. అంతేకాకుండా తనకి చాలా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక్కసారి మనం ఆస్తులను గనుక చూసినట్టయితే ఒక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోనే సుమారుగా ఆ అకౌంట్‌లో 215 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. మొత్తం 100 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా చెన్నైలోని నీలాంకరై బీచ్ సైడ్ లగ్జరీగా ఒక పెద్ద ఇంద్రభవనమే ఉంది. ఇక చెన్నైలో మరిన్ని రెసిడెన్షియల్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. కొడైకెనాల్ ప్రాంతంలో ఎకరాల స్థలాలు ఉన్నాయి. ఇక వైఫ్ పేరు మీద యూకే అండ్ ఇండియా లింక్డ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఇది ఎన్డీటీవీ వాళ్ళే అఫీషియల్‌గా చెప్పిన విషయం. అయితే ఇక యాక్సిస్ బ్యాంక్‌లో 40 కోట్లు, ఐఓబి కోదంబాకంలో 25 కోట్లు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో 20 కోట్లు, ఎస్‌బిలో 15 కోట్లు, ఇలాగా వందల వేల కోట్లకే అధిపతి. ఇక ఆయనకున్న కార్ల గురించి చెప్పాలి అంటే బిఎండబ్ల్యూ ఐ7, బిఎండబ్ల్యూ 530, ఆడి లగ్జరీ మోడల్స్, టయోటా వెల్ఫేర్, లెక్సస్ లగ్జరీ ఎస్యూవి, ఇలాగా వెళ్తూనే ఉన్నాయి. అయితే ఇక రోల్స్ రాయిస్ కూడా ఉందన్నమాట తనకి. ఇక గోల్డ్, డైమండ్, అలాగే ప్లాటినం, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇక విజయ్ అస్సలు పెట్టుబడి పెట్టని విషయం ఏదైనా ఉంది అంటే షేర్లు. ఇక ఇప్పుడు కొత్తగా అంటే తన భార్యతో విడాకులకు ముందు, విడాకుల తర్వాత తను చేసిన విషయం ఏంటి అంటే తన వీలునామాలో మార్చిన మార్పులు ఏంటి అనేది కనుక చూస్తే ఇక అప్పుడు ఏమని చెప్పాడంటే వీలునామా అంటే విడాకులకి ముందు తను అంటే ఒక నాయకుడిగా పోటీ చేస్తున్నప్పుడు తన ఆస్తుల విలువలన్నిటినీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టాలి కదా. ఆ సమయంలో నేను నా భార్యకు దాదాపుగా 100 కోట్ల వరకు అప్పు ఇచ్చాను, తను బిజినెస్ చేసుకుంటుందని. నా కొడుకుకి 25 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాను, ఎందుకనంటే తను ఒక సొంత ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు అనేసి. అయితే ఇంకా ఆ తర్వాత నా కుటుంబ సభ్యుల్లో చాలా మందికి నేను అప్పు ఇచ్చాను. ఎందుకనంటే నేను ఎప్పుడైనా సరే నా ఫ్రెండ్స్‌కి కానీ, నా చుట్టాలకి కానీ, నా బంధువులకి కానీ వాళ్ళు పైకి రావాలి అనుకుంటే వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇచ్చేది నా ఒక అప్పు మాత్రమే. ఎందుకనంటే ఆ డబ్బుతో వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు పైకి ఎదగాలి అనేదే నా ఆకాంక్ష. సో, అందుకనే నేను అప్పుగానే ఇస్తానని చెప్పాడు. ఎప్పుడైతే భార్య విడాకులు తీసుకుంది అని అన్నాడో అప్పుడు తను ఏమని చెప్పాడో తెలుసా? నా ఆస్తి మొత్తం అంతా కూడా కేవలం ఒక 100 కోట్ల రూపాయలు మాత్రమే నాతో ఉంటుంది. మిగతా ఆస్తి అంతా కూడా నా భార్య, నా ఇద్దరు పిల్లలకి చెందుతుంది అని ఒక విల్ రాశాడనమాట తను. ఎంత గొప్ప మనిషి అనుకున్నాడో చూడండి. ఇప్పుడు సాధారణంగా విడాకులు వచ్చాయి అంటే భరణం కావాలని భార్య అడగడం, భర్త నేను భరణం అంత ఇవ్వనని భర్త అనడం, డబ్బు ఉన్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ అనేది పక్కన పెట్టేయండి. సాధారణంగా మగవాళ్ళు పెళ్ళైన వాళ్ళు భర్తలు ఇలా వ్యవహరిస్తూ వచ్చారు. భరణం లేదు, ఏం లేదు అనేసి. కానీ ఎప్పుడైతే ఈ విడాకుల ప్రస్తావన వచ్చిందో తన భార్య దగ్గర నుంచి తను చేసిన పని ఏంటో తెలుసా? నాకున్న యావత్ ఆస్తిలో
అంటే రేపొద్దున్న నా ఆస్తి 600 కోట్లు అవ్వచ్చు. నేను ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు భూమి ఈరోజు ఒక 1,00,000 పెట్టి కొన్నాననుకోండి. అది రేపొద్దున 2,00,000 అవుతుంది కదా! అలాగా నేను పొదుపు చేసిన, మదుపు చేసిన డబ్బులు ఎక్కువ అవ్వనివ్వండి, తక్కువ అవ్వనివ్వండి. నాకున్న కొంత ఆస్తిని అంటే నా నా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి రెట్టింపయింది కాబట్టి కొంత వరకే నా దగ్గర పెట్టుకొని మిగతా ఆస్తి మొత్తం అంతా కూడా నా పిల్లలకి, నా భార్యకే చెందుతుంది. నేను కేవలం వాళ్ళకి అప్పు ఇచ్చింది. అంటే అక్కడ ఎఫిడవిట్‌లో ఏమనుందంటే నేను విజయ్ భార్యకి అప్పిచ్చినట్టు, కొడుక్కి అప్పిచ్చినట్టు, అలాగే కొంతమంది తన కజిన్స్‌కి అప్పిచ్చినట్టు ఉంది. ఈ అప్పు ఎందుకు ఇచ్చారు? మీరు మీ ఇంట్లో వాళ్ళే కదా! ఎందుకు అప్పు తీసుకోవాల్సొచ్చింది అంటే తను ఒక్కటే మాట చెప్పాడు. ఎప్పుడైనా నేను డబ్బులు అలా ఇచ్చేసాననుకోండి, వాళ్ళకి డబ్బు విలువ, కష్టం తెలీదు. వాళ్ళు ఖచ్చితంగా పైకి రావాలి అంటే అప్పు అనేది ఒకటుండాలి. అప్పు తీర్చాలి అన్న బాధ్యత ఉండాలి. అందుకనే నేను నా వీలునామాలో అదే రాశాను. అప్పు గనక వాళ్ళు తీర్చే యోగ్యత వచ్చింది. రేపొద్దున నాకేదైనా అయింది అంటే, నా యావదాస్తి మొత్తం అంతా కూడా నా తల్లిదండ్రులకి, నా భార్య బిడ్డలకే వెళ్తుంది అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పాడు. ఎందుకనంటే తను ఆల్రెడీ త్రిషకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాడు. ఫార్మ్ హౌస్‌లు కొన్నాడు. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగ్లాలు కొనిపెట్టాడు. ఎన్నో రకాల పొలాలు కొనిపెట్టాడు త్రిషకి. అంటే తను ఒక చోట ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడనుకోండి. ఒక చోట స్థలం కొంటున్నాడనుకోండి. తన పక్కనే తనకి త్రిషకి కూడా కొన్న సందర్భాలున్నాయి. త్రిష అంటే ఇష్టమే కాదనట్లేదు. కానీ తన భార్య బిడ్డల్ని ఎక్కడా అన్యాయం చేయలేదు. తనకున్న ఒక గొప్ప ఐడెంటిటీని తన భార్య పిల్లలకి ఇవ్వటమే కాకుండా, తన ఆస్తి మొత్తాన్ని కూడా తన తదనంతరం తన భార్య పిల్లలకి, తన తల్లిదండ్రులకి మాత్రమే దక్కుతుంది అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీలునామాను కూడా తను అటాచ్ చేసినట్టుగా కొన్ని వార్తలైతే చెప్తున్నాయన్నమాట. అయితే ఇది చూసిన తన భార్య ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ ఎందుకయింది అంటే, భార్య తన పిటిషన్‌లో ఏమని పెట్టిందంటే, నాకు విజయ్ ఆర్థిక స్వతంత్రం ఇవ్వటం లేదు అని చెప్పేసి పెట్టిందనమాట. సో, అలాగా పెట్టడంతో ఆ పిటిషన్ ఇంకాస్త సీరియస్ అయింది. అంటే ఇప్పుడు భార్యకి కనీసం డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఏ భర్తనైనా అపార్థం చేసుకుంటారు కదా! సో, ఆ విషయమే తను చెప్పిందనమాట. కానీ ఇక్కడ విజయ్ గొప్ప మనసు చాటుకున్నాడు. తన యావదాస్తిని భార్య, పిల్లలకే అంకితం చేశాడు. ఇంతకన్నా గొప్పవాడు ఉంటాడా అండి? ఎందుకంటే ఏ భార్య అయితే పిటిషన్‌లో విజయ్ చేసింది తప్పు అని తనకి ఆర్థికమైన డబ్బులు ఇవ్వటం లేదని మెన్షన్ చేసిందో అదే విజయ్. ఈ విడాకుల కన్నా ముందే తన యావత్ ఆస్తి మొత్తం అంతా కూడా నా భార్య, పిల్లలకే ఇస్తున్నాను అని చెప్పేసి తన వీలునామాని కూడా ఎలక్షన్